ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మీద ఇవాళ ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు, దీక్షలు, ఆందోళనకు సంబంధించి కొంత ఉత్కంఠ వాతావరణం కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎటువంటి అనుమతులు ఉండవని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం వైపు నుంచి పోలీసులు స్పష్టం చేశారు. 28 తర్వాత అనుమతులు అడిగితే అప్పుడు ఇవ్వడానికి ఆలోచిస్తాం. ఇవాళ రిపబ్లిక్ డే సందర్భం, అలాగే రేపు ఎల్లుండి వైజాగ్ లో జరిగే సిఏఏ సమ్మిట్ సందర్భంగా ఎటువంటి అనుమతులు, ర్యాలీలకు అవకాశం లేదని చెప్పారు. కానీ ఉదయం బీచ్ లో యువత కొంతమంది అక్కడ చేరే అవకాశం ఉంది. మౌన దీక్ష కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లాల్లోనూ కూడా కొవ్వొత్తుల ప్రదర్శనకు, కొవ్వొత్తుల ర్యాలీకి నిరసన తెలియజేయడానికి వాళ్ళు ఇప్పటికే పిలుపునిచ్చారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని స్పష్టం చేశారు. అరెస్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని ప్రభుత్వానికి చెప్పిన పరిస్థితి. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. తీవ్రంగా ప్రత్యేక హోదాతో పాటు అనేక అంశాల మీద ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భం. ముఖ్యమంత్రి కూడా దానికి సమాధానంగా నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. రిపబ్లిక్ డే సందర్భంగా దేశం అంతా సంబరాలు జరుపుకుంటుంటే మీరు ఇలాంటి దుర్మార్గపు కార్యక్రమాలకు పాల్పడతారా అని సీరియస్ గా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మీరు చేయలేనప్పుడు యువత సాధించుకుంటామంటే కూడా ప్రశ్నించే హక్కును కాలరాస్తారా? మొదట్లో 15 ఏళ్ళు అన్నారు, తర్వాత సంజీవన్ అన్నారు, తర్వాత ప్యాకేజీకి చప్పట్లు కొట్టారు. ఇవాళ మీరు వదిలేస్తే మేము పోరాడకూడదా అని ప్రశ్నిస్తున్నారు. ఏం జరిగే అవకాశం ఉంది? ఇవాళ విషయంలో మాట్లాడదాం. మనతో పాటు డిసి గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మనతో పాల్గొంటున్నారు. సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు. లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, ఏపీ స్వచ్ఛాంధ్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. కొద్దిసేపట్లో తెలకపల్లి రవి గారు మనతో జాయిన్ అవుతారు. వెంకట్రావు గారు, మొదట్లో 15 ఏళ్లు కావాలన్నారు, తర్వాత సంజీవని అన్నారు, తర్వాత ప్యాకేజీకి చప్పట్లు కొట్టారు. ఇవాళ మీరు వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ హక్కును అడుగుతున్న వాళ్ళని కూడా ప్రశ్నించే హక్కు లేదని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అడిగిన ప్రశ్న. మారుతున్న పరిస్థితుల్లో ఆర్థిక విధానాలు, ఆనాడు పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అలాగే దేశ పరిస్థితులను బట్టి ఈరోజు జిఎస్టీ మనకు అందుబాటులోకి వచ్చింది. జిఎస్టీని అన్ని పార్టీలు సమర్థించాయి. 32% ఇస్తుందని 42% రాష్ట్రాలకు ఇస్తున్నారు. మరిన్ని అధికారాలు ఇస్తున్నారు. కొన్ని స్కీములన్నీ విలీనం చేశారు. ప్రత్యేక హోదా అనేది పూర్తిగా అసలు మనం తొలగించేస్తా ఉంటున్నారు. మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది, 11 రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చారు. ఆ 11 రాష్ట్రాలకి గత 13 సంవత్సరాలుగా ఏమి సాధించారని ఒక పట్టిక వేసుకుంటే, ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కనీ విని ఎరుగని జీవితంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని నిధులు కానీ, ఇన్ని పథకాలు కానీ, ఇన్ని ప్రాజెక్టులు కానీ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. పోలవరం ప్రాజెక్టు 40,000 కోట్లు ఇస్తున్నారు. అలాగే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మనం మొత్తం కూడా 33,000 కోట్లకు మనం రంగం సిద్ధం చేశాం. ఇప్పటికే 9,500 కోట్లకు ప్రాజెక్టులు సూత్రప్రాయంగా అంగీకరించారు. మిగతా ప్రాజెక్టులు కూడా సిద్ధమవుతున్నాయి. ఇన్ని చేస్తుంటే మారుతున్న తరుణంలో రేపు మార్చి 31 తర్వాత కొన్ని రాష్ట్రాలకు మేము కొనసాగించట్లేదు, అసలు అది ముగిసిన అధ్యాయం అంటున్నారు. ఆ ప్రత్యేక హోదా వల్ల ఒరిగింది ఏమి లేదు. ఎంత స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న క్లారిటీ ఆంధ్రప్రదేశ్ యువతకు కానీ, లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి కానీ, కాంగ్రెస్ కానీ, వామపక్షాలకు కానీ, జనసేనకు కానీ ఎందుకు లేదనుకుంటున్నారు? వాళ్ళు రాజకీయ ఉనికి కోసం అమాయకులైన విద్యార్థులు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఎవరు వస్తున్నారు? ఎవరు రాట్లా. తల్లిదండ్రులు చెప్పారు వాళ్ళ పిల్లల్ని చదువుకోవాలని, ప్రయోజకులు కావాలని, విదేశాలకు వెళ్లాలని. పీడీ చట్టాలు పెట్టించుకుని కేసులకు వెళ్లి పాస్పోర్ట్లు రద్దయిపోయి విదేశాలకు వెళ్లకుండా కావడానికి పోలీస్ స్టేషన్లకు, కోర్టుల చుట్టూకు వెళ్లాలని ఏ తల్లిదండ్రులు కోరుకోట్లా. వీళ్ళు కొంతమందిని ఆ రోజు తుని సంఘటనలో ఎలాగైతే రాష్ట్రంలో ఉండే విద్రోహ శక్తులన్నీ జమయ్యి అక్కడ కూడి వచ్చి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఈ రాజకీయ పార్టీలు సేకరించి తీసుకొచ్చిన సంఘటన తప్పనించి విజ్ఞత కలిగిన మేధావులు, విద్యార్థులు ఎవరు కూడా కాదు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తప్పనించి విజ్ఞత గల మేధావులు, విద్యార్థులు ఎవరు లేరు. వీళ్ళేదో రెచ్చగొట్టి అక్కడి నుంచి పోగు చేసుకుని వస్తున్నారు తప్పనించి ఎవరు కూడా విద్యార్థులు అర్థం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ప్రస్తుతం వారు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు. లైవ్ చూద్దాం. ఈ గీతం అందరూ లేచి నిలబడి వందనం చేయాలి.
शस्त्र करेगा, बाजो शस्त्र। పతాక సహాయకులుగా వ్యవహరించారు ఆర్ఐ అజయ్ కుమార్ గారు. అదిగదిగో ఆకాశంలో రెపరెపలాడుతున్న మన మువ్వన్నెల పతాకను మేఘాలు ముద్దాడుతున్నాయి. కృష్ణమ్మ మదిలో ఆనంద తరంగాలు వెల్లువెత్తుతున్నాయి. మన పింగళి వెంకయ్య శ్రమైక జీవన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత గౌరవ వందనం స్వీకరిస్తున్నారు గవర్నర్. ఇక మనం మళ్ళీ చర్చలోకి వెళ్దాం. గోవిందరెడ్డి గారు, మారిన పరిస్థితుల రీత్యా ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు ఒకవేళ అర్థం చేసుకున్నట్టు నటిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నాయి. ఇది వెంకట్రావు గారు చెప్పింది. ఇప్పుడు మారిన పరిస్థితులు అంటున్నారు ఆయన. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా కూడా రాజ్యాంగం అమెండ్మెంట్ చేసి ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలకు భవిష్యత్తులో ఇవ్వబోము, ప్రత్యేక హోదా అనేది ఉండదు అనేది ఎక్కడైనా చెప్పినారా? ఆ అవసరాలను బట్టి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అదంతా ఉంది ఇప్పటికి కూడా. అది ఇప్పుడు ఇంతమంది పోయిన 2014 ఎన్నికలకు ముందు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీ విషయంలో కానీ ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ కానీ అప్పటికి ఇప్పటికీ ఏ మార్పు లేదు. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఇప్పుడు ఏదో ప్లానింగ్ కమిషన్ పోయి నీతి ఆయోగ్ వచ్చినంత మాత్రాన ఎక్కడ కూడా ఈ ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది తప్ప ఇందులో అసలు ఇవ్వడానికి వీలు లేదు అనేటువంటిది ఎక్కడా లేదు అనేది ఒక మాట నేను చెప్తున్నాను. రెండోది, ఇదందరూ కూడా ఎన్నికల హామీలో ఇచ్చినటువంటిది. బీజేపీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ కావాలన్నది. దురదృష్టకరమైనటువంటి విషయం ఏమంటే మీరు చెయ్యరు, ఇంకొకరిని చేయనీయరు. చేయడానికి కూడా మీరు అడ్డం పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఆయన అసలు ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామిక రాయితీలు వేరు అంటున్నారు. ఇప్పుడు మీరు 11 రాష్ట్రాల్లో ఎక్కడైనా చూడండి, ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా అన్ని పారిశ్రామిక రాయితీలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవన్నీ వచ్చేస్తాయని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్పింది నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ లో, ప్రత్యేక హోదాతో ఏమైతే వస్తాయో వాటన్నిటికీ సమానంగా ఇస్తున్నప్పుడు పేరు కోసం ఎందుకు పాకులాడడం? ఎక్కడ ఇస్తున్నారు సార్? ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం రాయితీలు ఇస్తే ఏమేమి రాయితీలు ప్రకటించింది అనేది మనకు తెలుసు. ఏదైనా రాయితీలు ప్రకటించినారో అవన్నీ అంటే గిన అవన్నీ విభజన చట్టంలో ఉండేటువంటి హామీలు మాత్రమే, ఏది ఒక్కటి కూడా చేయలేదు. రెండో విషయం కూడా మీరు గమనించాలి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు పక్క రాష్ట్రాలు ఏవి కూడా అబ్జెక్షన్ పెట్టడం లేదు, విభజించవద్దు, ఎందుకు ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతుంది అని చెప్పి. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటే పక్క రాష్ట్రాలన్నీ అబ్జెక్షన్ పెట్టినాయి. తమిళనాడు అబ్జెక్షన్ పెట్టింది, ఒరిస్సా అబ్జెక్షన్ పెట్టింది, మహారాష్ట్ర పెట్టింది. ఎందుకు పెట్టారు? ఇక్కడికి ఇది ఇస్తే గిన వాళ్ళకి అక్కడ వచ్చేటువంటి ఈ పరిశ్రమలు కానీ మిగతా అన్ని కూడా ఆంధ్ర రాష్ట్రానికి తరలిపోతాయనేటువంటి భయం. శైలజానాథ్ గారు, ఆంధ్రప్రదేశ్ యువతను మీరే రెచ్చగొడుతున్నారు ప్రతిపక్షాలు, వెంకట్రావు గారు చెప్పిన మాటలను బట్టి. డాక్టర్ వెంకట్రావు గారు నాకు సీనియర్, చదువుకునే రోజుల్లో. నేను వెంకట్రావు గారు మాడుతుంటే పాపం చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది నాకు. క్లారిటీ ఒకటే, ప్రత్యేక కేటగిరీ హోదా మారిన పరిస్థితులు అవసరం లేదు. అసలు ప్రత్యేక కేటగిరీ హోదాలు వచ్చే లాభాలు అసలు గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నాను. నిన్న ఆయన చదివి వినిపించమన్నారు, ఎవరు వినిపించలేదని ముఖ్యమంత్రి అంటున్నారు. అసలు దీనివల్ల ఏం జరుగుతాయో మీరన్నా చెప్పండి, లేకపోతే ప్రెస్ కన్నా చెప్పండి, ప్రెస్ నాకు చెప్తారని అడిగారు, ఎవరు చెప్పట్లేదు అన్నారు. ఎవరు రోజు ఇప్పటికీ బహుశా చంద్రబాబు నాయుడు గారికి అండ్ కోకి సమయానుకూలంగా జ్ఞాపశక్తి లేకుండా పోద్ది. ఈ రోజున సెంట్రలీ ఎయిడెడ్ స్కీమ్స్కి 90% గ్రాంట్గా వస్తుంది రాష్ట్రానికి. ఇప్పుడు 30-40 లేకపోతే 65-40 ఇట్లా ఉంటుంది. స్కీములు మెర్జ్ చేయలేదు సార్, స్కీములను ఆపేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేకమైన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ని ఆపేశారు. అట్లాగే డబ్బులు పెంచారు, ప్రత్యక్షంగా ఇచ్చే డబ్బులని. నేను పెద్దలు ఇంకా అంటే వెంకట్రావు గారిని ఎందుకంటే అనలేను, కానీ ఎన్ని లక్షల కోట్లు ఎక్స్ట్రా వచ్చినాయి ఈ పెంపుదలలు లేని కాలంలో, అంటే మేమున్న కాలంలో, మీరున్న కాలంలో. 100 కోట్లు 50 కోట్లు తప్పనిస్తే అందుకని మార్పులు ఏం లేవు. పోనీ కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇచ్చినారా? ఆ దేశంలో అన్ని రాష్ట్రాలకి ఇచ్చినారు.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ రోజున భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జగన్ రెడ్డి పార్టీ ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని అనేక కారణాల రీత్యా విభజించడానికి కారణమయ్యాయి. అప్పుడు భారతదేశం ఈ రాష్ట్రానికి వాగ్దానం చేసింది, లేకుంటే భారతదేశం చేసింది ఈ సమాఖ్య దేశంలో మీకు 5 ఏళ్ళు ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తున్నామని చెప్పింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇంట్లో చెప్పలే, ప్రధానమంత్రిగా చెప్పారు ఆఖరికి. దాన్ని ఎండార్స్ చేస్తూ బీజేపీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు అంటగాడుతున్న బీజేపీ నాయకత్వం మేము 10 సంవత్సరాలు అమలు చేస్తామని బుక్కులు రాసి పెట్టారు. అమలు చేస్తామని 10 ఏళ్ళు చాలదు 15 ఏళ్ళు కావాలని సదరు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. ఈ నిన్న వరకు నిన్న కూడా ఏం మాట్లాడే అసలుకి టీవీలో బహుశా వెంకటరావు సార్ చూసినట్లేడు. ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుంటాం, ప్రత్యేక కేటగిరీ హోదా కోసం అడుగుతూనే ఉంటాం, ఒత్తిడి చేస్తూనే ఉంటాం అని చెప్పాడు. మరి 2 సమానమైనప్పుడు దీనికంటే అది ఎక్కువైనప్పుడు మళ్ళీ ఈ యొక్క ముక్తాయింపు ఏంటి? ఇదేంటంటే క్లారిటీ ఉందండి. రాష్ట్ర ప్రయోజనాలని చంద్రబాబు నాయుడు తన సొంత ప్రయోజనాల కోసం మోడీ దగ్గర బలి పెట్టాడు, వాటిని వదిలేశాడు. ఈ రోజున ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ స్కీమ్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే బాధ్యత వహిస్తుంది. అది తీసుకుంటున్నారా? పోలవరం మాట్లాడారండి, ఆయనే మాట్లాడారు. ఓకే, నో ప్రాబ్లం. ఇంకొక మాట ముగించండి. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పాలి, బీజేపీ స్పష్టంగా చెప్పింది మేము ఇయ్యం అని. మీ సన్నిధి చెప్పండి. దాదాపు అదే స్పష్టం చేశారు. చెప్పి ఇంకా సరే ప్రజాక్షేత్రం రండి. ఇదే పాయింట్ ఇప్పుడు చాలా స్పష్టం చేస్తున్న బీజేపీ, అంతే స్పష్టానికి దగ్గరగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా గురించి ఒక స్టాండ్కి వచ్చాయి. మరి అసలు లేని హోదా, ఇవ్వని హోదా గురించి ప్రతిపక్షాలు అనవసరంగా పోరాటం చేస్తున్నాయా? ఇది నిజంగానే ఒక వృధా ప్రయాసగా మిగిలిపోతుందా చివరికి? ఇప్పుడు ఇవ్వలేదు ఇవ్వమని చెప్పారనుకోండి, చెప్పగానే దాన్ని విధిరాతలాగా ఆమోదించి తీరాల్సిందేనా? ప్రజాస్వామ్యం అనే దాంట్లో ప్రజలు అనేవాళ్ళు ప్రతిఘటించడం, నిరసన తెలపడం అనేటటువంటి హక్కు అనేది ఒకటి ఉంటుందా లేదా? రాష్ట్రానికి, ఒక రాష్ట్రం మొత్తానికి ఉంటుందా లేదా? తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి ఉద్యమాలు, ఆందోళనలు చేసిందా లేదా? ఈ ప్రశ్నలన్నీ. ఇప్పుడు ఈరోజు రిపబ్లిక్ డే, రిపబ్లిక్ అనే పదం, రిపబ్లిక్ అంటేనే పబ్లిక్ అఫైర్ అని, రిపబ్లిక్ అంటేనే అర్థం ప్రజల యొక్క చొరవ, ప్రజల చేతుల్లో విషయాలు ఉంటాయని చాలా అర్థం. వెంకట్రావు గారు చెప్తున్నారు అక్కడికి ఎవరెవరు వస్తున్నారు, ఏం తెలియని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకేం తెలియదు. సార్ దయచేసి రాష్ట్రాన్ని, ప్రజలను, ప్రతిపక్షాలను, విద్యార్థులను, యువతను, మేధావులను అవమానించకండి. మీరు మహామేధావులు కావచ్చు, కానీ వీళ్ళకు కూడా ఎంతో కొంత విఘ్నత, చైతన్యం ఉంది కాబట్టి రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్షం కలిసి ఇచ్చినటువంటి హామీని అమలు చేయించుకోవాలని వాళ్ళు అడుగుతున్నారు. మీరు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మీరు కలిసి ఉన్నారు కాబట్టి మీ సమస్యలు మీకు ఉండొచ్చు. ప్రజలు వచ్చి అడుగుతా ఉంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది? రేపు నుంచి పెట్టుబడుల సదస్సు జరుగుతుంది, దాని పెట్టుబడుల సదస్సుకు మంచిదే కదా అంటున్నా నేను. రాయితీలు ఇస్తే, పెట్టుబడులు ఎక్కువగా వస్తే పారిశ్రామికవేత్తలు ఇంకా ఉత్సాహంగా వస్తారు మాకు లాభం అని. దాన్ని ఎందుకు సమస్య చేశారు? కాబట్టి ఉద్రిక్తత, అశాంతి ఇట్లాంటివి ప్రభుత్వం వస్తారా? లేకపోతే ముఖ్యమంత్రి గారు అంటున్నట్టు ఇక్కడ ఏదో అన్రెస్ట్ ఉందని చెప్పి అన్రెస్ట్ ఉంటుందా లేదా అనేది ప్రభుత్వం మీద. మీరు శాంతి భద్రతల యంత్రాంగం మీకు ఉంది కదా, కావాల్సినంత పోలీసులు ఉన్నారు, ప్రపంచంలోనే చాలా పెద్దదైనటువంటి మనకు పోలీసు యంత్రాంగం ఉంది, నిఘా వ్యవస్థ ఉంది. ఇటువంటి అప్పుడు అంటే మీరు జీవితం అంతా తుని జగన్ భజన చేస్తుంటారా? ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్యలు ఏమైనా ఏ కోరిక తీసుకొచ్చినా గానీ తునిలో రైలు తగల పెట్టారు కాబట్టి ఇంక ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు ప్రజలు ప్రదర్శనలు చేయకూడదా? ఎక్కడ న్యాయం అండి? ఎక్కడ ప్రజాస్వామ్యం? మౌన దీక్ష చేస్తాం సముద్ర తీరంలో అని చెప్తే విశాఖపట్నం అని ఒక విధంగా ఉత్తరాంధ్రలో ఇది రావటం. ఉత్తరాంధ్రలో మన గురజాడ పర్వతం దగ్గర నుంచి కందుకూరి వీరేశలింగం దగ్గర నుంచి గోదావరికి అవతలు తీసుకుంటే చాలా చైతన్యం, శ్రీశ్రీ కూడా అక్కడే పుట్టాడు, చాలా విషయాలు వచ్చాయి. కాబట్టి అక్కడ ఒక మొన్న సమైక్యాంధ్ర ఉద్యమం అది పెద్ద విఫలమయ్యే ఉద్యమం అయినా అక్కడ అనంతపురంలో చాలా ఎక్కువగా జరిగింది. మరి అప్పుడు వీళ్ళందరూ కూడా బలపరిచారు. ఒక ఇది వస్తుంటే దాని మీద అదేదో చాలా సంఘ విద్రోహ శక్తులన్నీ సముద్ర తీరంలో ఇప్పటికే తిష్ట వేసాయన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడడం చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇది విద్యార్థుల, యువత యొక్క విఘ్నతను ముందస్తుగా మీరు ఎలా అవమానిస్తారు? హక్కే లేదా అసలు? అంటే ఇంకెప్పుడు ఎవరేం చేయబోయినా కానీ మీరు తుని అంటుంటారా? తునికి మీరెందుకు అసలు అంత సర్వాంతర్యామిలాగా చేసి దాన్ని ఎందుకు అంత భజన చేస్తున్నారు? ఈ రాష్ట్రం అంత తుని. వెంకటరావు గారు, ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకా చివరిది అడగద్దా? ప్రత్యేక హోదా ఇవ్వమన్నారు కాబట్టి మనం శాశ్వతంగా రాష్ట్రాలు వేసుకొని రాష్ట్ర ప్రజలు కూర్చోవాలని ప్రభుత్వం భారతీయులందరూ కూడా గణతంత్ర దినోత్సవాన్ని ఆనందోత్సవాలతో జరుపుకుంటుంటే రవి గారు చెప్పినట్టు మేము ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదు.
ఇవాళ ఒక పండుగ వాతావరణంలో భరత మాతను గౌరవించుకుని దేశభక్తిని చాటుకుని 3 రంగుల జెండాలతో దేశమే కాకుండా ప్రపంచ దేశాల భారత పౌరులు ఆనందిస్తున్న సమయంలో మీరు ఈ రోజు నిరసన దినం పాటిస్తానంటే మీకు నిజంగా ప్రజాస్వామ్యం గౌరవం ఉంటే ఈ పార్టీలని ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ఈ రోజే నిరసన ఎంతవరకు దేశభక్తి అది మీరు ఆలోచన చేయండి. మేము దానికి వ్యతిరేకం కాదు. మీరు ముందస్తు అనుమతి తీసుకున్నారా? అనుమతి తీసుకోకుండా పోలీస్ కమిషనర్ గారికి వెళ్లకుండా మీరు సమయం సందర్భం ఉందండి 29 తర్వాత పర్మిషన్ తీసుకోండి. కూర్చుంటారా? మీ ఇష్టం ఎక్కడ కూర్చుంటారు? భద్రతా యంత్రాంగం తర్వాత కేంద్రం నుంచి నిఘా హెచ్చరికలు చేశారు. ఏం చేశారు నిఘా వాళ్ళు? టెర్రరిస్టులు వస్తున్నారు. ఏంటండి మీరు ఆఖరికి శుద్ధులు చెప్తా ఉన్నారు. శుద్ధులన్నీ మాకు ఆఖరికి పెద్దవారు కదా చూస్తా ఉన్నాం. జాయిన్ అయ్యి అంటే కేవలం మీరొక్కరే దేశభక్తులు, మీరొక్కరే దేశభక్తులు. చంద్రబాబు నాయుడు దేశభక్తుడు, సిఎల్ వెంకట్రావు గారు దేశభక్తులు. అక్కడ పోయే పిల్లలు దేశభక్తులు కాదు, అక్కడ పోయే పిల్లలు దేశభక్తులు కాదు, రాజకీయ దేశభక్తులు కాదు. వెంకట్రావు గారు సెకండ్ తర్వాత కాంగ్రెస్ అని పేర్లో పెట్టుకున్నారు. ఈ రోజు ముఖ్యమైన సరిహద్దు కేంద్రం అది, సైనిక నౌకాదళం ఉంది. అక్కడ ఎప్పుడు గస్తీ ఉంటుంది. వాస్తవంగా అక్కడ చీమ కదిలాగా అని తెలిసేటంత నిఘా విభాగం అక్కడ ఉంది. మిగిలిన చాలా ప్రాంతాలతో పోలిస్తే విశాఖపట్నం ప్రశాంతమైంది. అక్కడ జరుగుతుందని మీరెందుకు అనుమానిస్తున్నారు? మీరెందుకు అసలు ముందస్తు ఉద్రిక్తమైన ముద్ర వేస్తున్నారు? ఇంతవరకు విశాఖపట్నంలో అటువంటి ఘటన జరగకుండా ప్రభుత్వం దానికి నేపథ్యము లేదు, అటువంటి ఘటనలు జరగలేదు, ప్రభుత్వం వేయడానికి కూడా ఆధారాలు కూడా ఏమీ లేవు. దీని మీద వెంకటరావు గారు మీరు రెస్పాండ్ అయ్యే ముందు ఒకసారి బీజేపీ నాయకుడితో మాట్లాడదాం. సుధీష్ రాంభట్ల బీజేపీ సీనియర్ నాయకులు. రాంభట్ల గారు నమస్తే. నమస్తే అండి. సుధీష్ గారు నమస్తే అండి. సో ఈ మొత్తం వ్యవహారానికి కారణభూతమైన బీజేపీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంది? ఏ వ్యవహారం అండి రిషి గారు? ప్రత్యేక హోదా అండి. మీకు తెలియని మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతకు మించిన ప్యాకేజీ రాష్ట్రానికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదో మళ్ళీ తమిళనాడులో జల్లికట్టుకి ప్రత్యేక హోదాకి పోతున్న ప్రతిపక్షాలకే చెల్లుతుందండి. జల్లికట్టు కాస్త కోడి పందాలని పోల్చుకోవచ్చు, కానీ జల్లికట్టు ప్రత్యేక హోదాని పోల్చడం ఏంటండి? ఏదో అవకాశం చూసుకుని రాజకీయంగా పబ్బం కడుపుకుందాం అనుకునే పార్టీలకు మేము రోజు ఎక్కడ సమాధానం చెప్తాము? మేము ప్రజలకు వివరించడం జరిగింది, విశ్లేషించడం జరిగింది. రాష్ట్రానికి ఏం కావాలో అన్ని రకాలుగా సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే హామీ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ వేదికగాను, పార్లమెంట్ బయట పార్టీల నాయకులు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు అందరూ కూడా పదే చెప్తూ ఉండడం జరిగింది. ఇంకా మేము ఏదో రాజకీయం చేసుకుంటాం, పబ్బం గడుపుకుంటాం అంటే రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న పార్టీల్లో కొంతమంది నాయకులు చేసుకునివ్వండి. పాపం ఏం చేస్తాం మనం కూడాను. ప్రజల వాళ్ళేమో సీ కొట్టారు, అయినా కానీ మాకు సిగ్గు లేదు, మాకేం మమ్మల్ని నవ్వుపోదురు కాక మాకేం సిగ్గు అన్న తరహాలో ప్రవర్తిస్తూ రాజకీయ పార్టీలు సుధీష్ గారు సరే రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి అనుకుందాం. మరి రెస్పాండ్ అవుతున్న మీడియా వేదికగానో సోషల్ మీడియా వేదికగానో రెస్పాండ్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ యువతకు ఏం చెప్తారండి? ఆంధ్రప్రదేశ్ యువత కూడా అర్థం చేసుకున్నారు స్పష్టంగా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రానికి ఏం కావాలో అన్ని రకాలుగాను సాయం చేస్తోంది. ఓ పోలవరం ప్రాజెక్టు కానీ, ఓ మిగిలిన ప్రాజెక్టు కానీ, అమరావతి నిర్మాణం కానీ ప్రతిదానికి కూడా కేంద్రం అన్ని రకాలుగా సాయం చేస్తోంది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేదని రాష్ట్ర యువత అర్థం చేసుకున్నారు. రాష్ట్ర యువత అంటే ఏదో కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న యువ నాయకత్వం కాదండి. రాష్ట్ర యువత అంటే కోట్లాది మంది యువకులు వాళ్ళు అర్థం చేసుకున్నారు. మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్తోంది, మనకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. వాళ్ళు అర్థం. సుధీష్ గారు ఓకే కాసేపు కరెక్టే అనుకుందాం. సుధీష్ గారు మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న భారతదేశం ఓకే, ఇదే మోడీ గారు ఎన్నికల ముందు ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన ప్రధానమంత్రి అభ్యర్థి వాళ్ళ ప్రధానమంత్రిగా పలానా కారణాలతో మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాము, ఇదిగో ఇలా చేస్తామని ప్రధాని వారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? వారు ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు ఆంధ్ర యువతని? ఆయన తరఫున కేంద్ర మంత్రులు పదే అడ్రస్ చేయడం జరిగిందండి. అరుణ్ జైట్లీ గారు ఒక రోజు రాత్రి 12 వరకు కసరత్తు చేసి రాష్ట్రానికి ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ప్రత్యేక హోదా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అది రిలవెంట్ రిడెండెంట్ కాన్సెప్ట్ అని చెప్పేసి పదే చెప్పడం జరిగింది. ఈ రోజు ఏం చెప్తాం రిషి గారు? ఇప్పటికి 100 మాటలు క్లారిటీ ఉందండి. మీతో రవి గారు తెలకపల్లి రవి గారు మాట్లాడుతున్నారు. 1 సెకండ్ అండి. ఇప్పుడు సుధీష్ రాంభట్ల గారు సమాధానం లేదన్నారు, చెప్పనవసరం లేదన్నారు, యువత అంటే వీళ్ళే కాదన్నారు. కాదు, తెలుగుదేశం బీజేపీ వెనకున్న వాళ్ళే యువత అని మనం ఒప్పుకుందాం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అరుణ్ జైట్లీ గారు సెప్టెంబర్ 5న ప్రకటించారు చంద్రబాబు ఏది ప్యాకేజ్ అనేది. చంద్రబాబు గారు దావోస్ నుంచి వచ్చి మొన్న కూడా దాన్ని అమలు చేయమని మొన్న కూడా దానికోసం లాబింగ్ చట్టబద్ధత కోసం కేటాయింపు చేసిందేమో ఒక్క పోలవరంకు మాత్రమే. అది కూడా అప్పటికే పెట్టిన ఖర్చు, అది కూడా అప్పు కింద.
కాబట్టి ప్యాకేజీలో మీరు ఇచ్చిన నిర్దిష్టమైన విషయం ఏంటి? మీరు ఇచ్చుంటే గత సెప్టెంబర్లో దాన్ని జనవరిలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ప్యాకేజీ అనే దానికి ఏదైనా ఒక రూపం ఉందా? ఏమి ఇచ్చారు? విషయం ఏంటంటే అరుణ్ జైట్లీ గారు వారి నోటితో ఎప్పుడు ప్యాకేజ్ అనలేదు, స్పెషల్ అసిస్టెంట్ ఆయన అనలేదు, ఆయన స్పెషల్ అసిస్టెంట్స్ అన్నారు. మీరు అడిగినట్టుగా నరేంద్ర మోడీ అసలు ఇంతవరకు మాట్లాడనే లేదంటే ప్రధానమంత్రి ఒక ప్రతినిధులు మాట్లాడుతున్నారు. అవును, ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానం గురించి ఎన్నికల అనంతరం పదవిలోకి వచ్చిన తర్వాత అస్సలు మాట్లాడకపోతే ఇంకా ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువ ఒక రాష్ట్రం పట్ల నిర్లక్ష్యం కాదా? దీన్ని మరి ఏం చేద్దాం సుధీష్ గారు? ఆంధ్రప్రదేశ్ యువత శైలజనాథ్ మాట్లాడుతున్నారు, మీతో శైలజనాథ్ గారు మాట్లాడుతున్నారు. బీజేపీ చెప్పేటంటే వాళ్ళ క్లారిటీ ఉందండి. సుధీష్ గారు అండి, సుధీష్ గారికి క్లారిటీ ఉంది, వాళ్ళ పార్టీ క్లారిటీ ఉంది. మేము ఏం చెప్పినా అనవసరం, ఇప్పుడు ఇయ్యము అని చెప్పి సంతోషం. ఆ క్లారిటీతో ఉన్నప్పుడు అతను ఆ క్లారిటీ ఉండమని చెప్పండి. కాకపోతే మిగతా వాళ్ళంతా ఏదో సిగ్గులేని వాళ్ళగాను, అసలుకి మాట తప్పని ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి అని చెప్పుకునే మీరు సిగ్గు లేక ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని సిగ్గులేని వాళ్ళగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమైంది మీ మోడీ గారు ఆ మన్ కీ బాత్లోనో సున్ కీ బాత్లో ఒకసారి చెప్పొచ్చు కదా ఈ గొడవ గురించి. అవి మాట్లాడండి, ఈరోజు మాటలేందుకు? మీరు ఇస్తారా లేక ప్రజలు కోరుతా ఉన్నారు తిరిగి ఆలోచించరా? బీజేపీ అనే ఒక పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు జరిగే ఆందోళన చూసి ప్రజల అభిప్రాయాన్ని చూసి మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారా లేదా? సుధీష్ గారు మీరు ఇవ్వమని చెప్పేశారు, ఓకే వెల్, కనీసం ఆ క్లారిటీ అని ఇచ్చినందుకు. కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు, ఉత్తరాది వాళ్ళు దక్షిణాది ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు హాలిడే పొలిటీషియన్ అండి. ఆయనకి సినిమాల మనల్ని బలపరిచినప్పుడేమో సీరియస్ పొలిటీషియన్, మనల్ని ప్రశ్నిస్తే హాలిడే పొలిటీషియన్. అదే పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రితో వేదిక పంచుకున్నారు, ఎన్నికల సందర్భాల్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. సుధీష్ గారు, ఎన్నికల ర్యాలీలో పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే కాదండి, కోట్లాది మంది పాల్గొన్నారండి. దానికి దీనికి సో మీరు కోట్లాది మంది ప్రజల్ని పవన్ కళ్యాణ్ ఒకటి చేశారు. ఎన్టీవీ లైవ్ షో వేదికగా కోట్లాది మంది ప్రజల్ని పవన్ కళ్యాణ్ ఒకటి చేశారు, అంతే కదా? ఇప్పుడు నేను ఒక విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, రిషి గారు, ఆదాలు ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఉపయోగం అని చెప్పేసి ఆదాల దాని గురించి మాట్లాడటం జరిగింది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి అంతకు మించిన మేలైన ప్యాకేజీ కేంద్రం ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఒకసారి ఉండండి, వెంకట్రావు గారు కూడా ఇదే మాట చెప్తారని. వెంకట్రావు గారు కంప్లీట్ చేసేస్తాను. సుధీష్ గారు ప్లీజ్ హోల్డ్. వెంకట్రావు గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇందాక రవి గారు ఇది ఈ ప్రత్యేక హోదా అనేది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనం అనుమతించలేదు. పివి నరసింహారావు గారు సంస్కరణలు తెచ్చారు. ఈనాడు దేశానికి కావాల్సింది సంస్కరణలు, మార్పు, రాజకీయ పార్టీల విధానాలకు అది కాదు పాయింట్. ఆర్థిక సంస్కరణలు నరసింహారావు గారి హయాంలో మొదలయ్యే తర్వాత వెంకట్రావు గారు కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళకి అసెంబ్లీలో సుధీష్ రాంబోట్ల చాలా క్లియర్ గా ప్రజలు తిరస్కరించారు. వెంకట్రావు గారు ప్లీజ్ లిసన్ టు మీ. మీరు గెలిస్తే ఏమైనా చేసేస్తారా వెంకట్రావు గారు? 90%, 10% మీరు గెలిస్తే ఏమైనా చేసేస్తారా? 10% గురించి అడగకూడదా? మీరు ప్రజల్ని మోసం చేస్తే ఊరికే ఉంటారా? నరేంద్ర మోడీ 33,000 సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రానికి రావాలి సంస్కరణ లేకపోతే దేశం ఎలా ముందుకు వెళ్ళాలి? ఈ జిఎస్టీ వచ్చింది, అమల్లోకి వచ్చింది. జిఎస్టీ అమల్లోకి వచ్చినాక కాలం చెల్లిన విధానాలు కావాలా? రాష్ట్ర ప్రగతి, దేశ ప్రగతి కావాలా? కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, విదేశీ ప్రతినిధులు వచ్చారు, అసమర్థుల 4,000 మంది ప్రతినిధులు వచ్చారు, 42 దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు వచ్చారు. రాష్ట్ర ప్రతిష్టం కావాలి, దేశ ప్రతిష్టం కావాలి. కేంద్ర ప్రభుత్వ అధీనంలో జరుగుతుంది భాగస్వామి సదస్సు. మీరు ఇది ఒక విద్రోహం దినం కింద చేయాలనుకున్నారా? గణతంత్ర దినం అంటే మనం సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారా? భారత జాతీయ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇలాంటి నిరసన దినాలు పాటిస్తే 200 సంవత్సరాలు
ఆ చంద్రబాబు బ్రిటిష్ నాయుడు గారు సామ్రాజ్యాన్ని గాంధీ పారదోలి వచ్చినప్పుడు ఆ రోజు గుర్తు రాలేదా? స్వాతంత్ర సమరయోధుల యొక్క ఏపీ పోయి ప్రజలను ఫలితాలను మోసం చేసే ఇద్దరు ప్రజలను అనుభవిస్తూ ఎవరి మరలా వర్షం వాసన ఎవరి అవమానించేలా వర్షం వాళ్ళ దేశభక్తిని దయచేసి విస్మరించి ప్రత్యేక ఈ రోజు రాజకీయ రాజకీయ హోదా పార్టీలు, అవసరమై రాష్ట్రీయ రాజకీయ చెప్పండి పార్టీలు వెంకట్రావు మీకు గారు. ప్రజాస్వామ్యం అంటే విశ్వాసం ఉందా? వెంకటరావు గారు, ఒక్కసారి ఒక్క నిమిషం మీతో మాట్లాడతా. 1 సెకండ్ ప్లీజ్ హోల్డ్. రాంభట్ల గారు, చివరిగా ఒక విషయం చెప్పండి. మీరెవ్వరు ఓకే, కానీ ఇవాళ పోరాటాలు చేస్తున్న వాళ్ళు, దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్తా అంటున్న వాళ్ళకి ఫైనల్ గా ఏం చెప్తారు? ఒక మాట చెప్పండి. ఇప్పుడు పోరాటం చేస్తాము ఎక్కడికైనా తీసుకెళ్తామన్న వాళ్ళకి ప్రజా మద్దతు లేదండి. ప్రజా మద్దతు మోడీ గారికి ఉంది, భారతీయ జనతా పార్టీకి ఉంది. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ రాష్ట్రానికి ఏది కావాలో అది చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు అర్థం చేసుకున్నారు. కావాలంటే మోడీ గారు ఎప్పుడు ప్రజలకి మళ్ళీ వివరించాలో అప్పుడు వివరిస్తారు. అంతేగాని రవి గారు అడిగారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి ఈ అహంకారమే మీకు సో హీఈస్ వెయిటింగ్ ఫర్ ద టైం. 3 ఏళ్ళు అయిపోయింది, బట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ ద టైం. డిక్లేర్డ్. థ్యాంక్ యూ సుధీష్ గారు. కూడా రిషి గారు మీరు మోడీ గారు గురించి థ్యాంక్ యూ సుధీష్ గారు, క్లారిటీ ఇచ్చినందుకు. రిషి గారు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సుధీష్ గారు.